హలో ఎవ్రీవన్, నేను మీ నిత్యా నవీన్. 8 months నుంచి 2 years బేబీస్కి గ్రోత్ డెవలప్మెంట్ ఫుడ్ గురించి చెప్తున్నాను. కుక్కర్లో 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినపపప్పు, 1 స్పూన్ ఎర్రపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ శనగపప్పు. అన్ని పప్పులు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. నేను ఇక్కడ పెసరపప్పు స్కిప్ చేస్తున్నాను, నా దగ్గర లేదు, అయిపోయింది. బియ్యం 2 స్పూన్స్ వేసుకోవాలి. అన్ని పప్పులు ఒక్కొక్క స్పూన్ వేసుకొని బియ్యం మాత్రం 2 స్పూన్స్ వేసుకోవాలి. ఎర్రపప్పు కూడా పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. ఎర్రపప్పు స్కిప్ చేయకుండా వేసుకోండి. దాన్ని 2 సార్లు బాగా కడగాలి. 1 పొటాటో, 1 క్యారెట్ 2 తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. గ్లాస్తోని ఒక పెద్ద గ్లాస్తోని 1 సగం గ్లాస్ వేసుకోవాలి. నీళ్ళు చాలానే పడతాయి. వాటర్ ఎక్కువ వేస్తేనే మంచిగా ఉడుకుతుంది, లేకపోతే అడుగు పడుతుంది. అందుకే వాటర్ ఎక్కువగా వేసుకోవాలి. 1 సగం గ్లాస్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోండి, చిటికెడు పసుపు వేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. మీరు వేసుకోవాలంటే 1 చిటికెడు కారం కూడా వేసుకోండి, కానీ నేను వేయట్లేను, మా బేబీస్ తినరు కాబట్టి. నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే, నేను ఇక్కడ నూనె మనం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాం కదా, పొంగకుండా ఉండడాని కోసం మనం నూనె వేస్తాం కదా. నూనె వేయకుండా నేను ఇక్కడ నెయ్యి వేసాను, ఎందుకంటే బేబీస్కి అరుగుదల కూడా బాగుంటుంది నెయ్యి వేస్తే, కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను. మూత పెట్టేస్తే విజిల్స్ రావాలి. ఎన్ని రావాలంటే 8 వరకు విజిల్స్ రావాలి. 8 విజిల్స్ కంపల్సరీ. అంతకన్నా తక్కువ విజిల్స్ పెడితే అది ఉడకదు సరిగ్గా. అన్నీ ఉడికి మెత్తగా కావాలంటే 8 విజిల్స్ మాత్రం పెట్టాలి. ఇవన్నిటి వలన బేబీస్ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుంది. అన్నీ శరీరానికి కావాల్సిన విటమిన్స్ కూడా బాగా అందుతాయి. 8 విజిల్స్ తర్వాత తీసి ఇట్లా పప్పు గుద్దుతోని రుబ్బుకుంటే సరిపోతుంది. దీంట్లో నేను మళ్ళీ సగం స్పూన్ నెయ్యి వేస్తున్నాను. 1/2 స్పూన్ నెయ్యి వేసి కలుపుకుంటున్నాను, టేస్ట్ కోసం అనేసి. పిల్లల జీర్ణశక్తి కూడా బాగుంటుంది అనేసి 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటే బేబీస్కి చాలా హెల్తీగా ఉంటుంది. బేబీ గ్రోత్ డెవలప్మెంట్కైనా విటమిన్స్కు అన్నీ చాలా బాగుంటాయి. దీన్ని మొత్తం శరీరానికి కావాల్సినవి అందుతాయి.